చలివేంద్రాలు. రామ నవమి నుంచి చలివేంద్రం, కనీసం ఒక్కరోజైనా చలివేంద్రం చేయాలి అని శ్రీరామచంద్రుడి యొక్క ఆదేశం. ఎందుకంటే ఆయన పాపం అరణ్యవాసం చేస్తున్నప్పుడు చాలా దాహం వేసిందిట అమ్మవారికి. ఇప్పుడు తన దాహం అయితే తాను తట్టుకునేవాడు. అమ్మవారు నాకు దాహం వేస్తోంది, నీళ్లు కావాలి అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? భార్య అడిగింది చేయకపోతే భర్తకి ఎలా ఉంటుంది? ఈ కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆ కాలంలో ఆయన బాధపడ్డాడు పాపం. ఈ కాలంలో నువ్వు ఎప్పుడు అడుగుతుంటా కూర్చో అంటారేమో. ఆ కాలంలో అలా అల్లా, అయ్యో పాపం నా సీతకి దాహం వేస్తోందే అని కష్టపడ్డాడు ఆయన. కష్టపడితే అప్పుడే ఆ దగ్గరలో ఎవరో అప్పుడే వచ్చి ఇది తపస్సు ప్రారంభించుకున్న ఒక మహర్షి, ఇంకా మహర్షి కాలే ఆయన, అప్పుడే వచ్చాడు పాపం. కానీ ఆయన చూస్తున్నాడు, కొంచెం పుణ్యం కూడా సంపాదించుకోవాలి కదా, ధ్యానంలో కూర్చోలేడు, ఇంకా అప్పుడే కొత్తగా వచ్చాడు ఆయన. అందుకని పుణ్యం కోసమని ఒక చిన్న చలివేంద్రం పెట్టుకుని బోర్డు వేసుకుని కొండ పెట్టుకుని అందరికి నీళ్లు ఇస్తున్నాడు. ఇస్తుంటే అప్పుడు వీళ్ళు కనిపించారు. మీరు వచ్చారు, ఇదిగోండి నీళ్ళు అని ఇచ్చాడు. ఇస్తే రాముడు తాగకుండా సీతా అమ్మవారికి ఇచ్చాడు. ఇస్తే అమ్మవారు తాగిందిట, చాలా సంతోషపడిందిట. ఏమండి ఎంత మంచి సేవ కదా? అవునవును, ఇది చాలా మంచి సేవ. ఈరోజు రామనవమి, ఆ రోజు పుట్టినరోజు వేరే శ్రీరాముడికి, రామనవమి ఆ రోజు. ఎవరున్నారు అక్కడ? కేక్ కట్ చేయించేవాళ్ళు లేరు పాపం ఆయనకి. ఇదే కేక్ అనుకో అన్నాడు, ఏదో నీళ్ళే కేక్ అనుకో అన్నాడు. ఆవిడ తీసుకుంది. ఈరోజు నుంచి ఎవరైనా సరే రామనవమి నుంచి ప్రారంభించి ఒక 2 నెలలు లేదా మండల దీక్ష లేదా ఒక 9 రోజులు లేదా కనీసం 1 రోజు లేదా కనీసం 1 గ్లాసు, కనీసం 1 బిందు అయినా కూడా నీళ్లు దానం చేస్తే, మజ్జిగ దానం చేస్తే వాళ్ళని జన్మ జన్మలకి నేను విడిచిపెట్టకుండా కాపాడుతూ ఉంటాను అని శ్రీరామచంద్రుడు ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు. ప్రపాదానం అంటే దాన్ని, ప్రపాదానం, జలదానం అని మన ప్రపాదానం అంటే మంచిగా మజ్జిగ, పానకం. అందుకే పానకం, రాముడికి పానకం చాలా ఇష్టం. పానకం, అలాగే వడపప్పు సులభం. ఇది అరణ్యంలో ఉండే వాళ్ళు కూడా ఒక సంచిలో కొంచెం అది పెసరపప్పు తీసుకెళ్తే వాళ్ళు అక్కడే వడపప్పు చేసుకుని తినచ్చు. అందుకనే ఆ వడపప్పు స్వామికి చాలా ఇష్టం. వండే పని లేదు, నానిస్తే సరిపోతుంది. అటువంటి పదార్థాలు పెట్టాడు ఆయన. ఇవన్నీ కూడా ఎవరు దానం చేస్తారో, ఎవరు ఈ సేవ చేసుకుంటారో వారికి అనుగ్రహం స్వామి చెప్పాడు. అందుకనే పాపం పక్షులు ఎన్నోసార్లు స్వామిజీ చెప్పారు, ప్రాణులు ఎన్నో కష్టపడుతూ ఉంటాయి, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. చిన్న పాత్రలో ఇంటి ముందో ఇంటి పైన ఎక్కడో నీళ్లు పెట్టండి, అవి వచ్చి నీళ్లు తాగుతాయి. ఎవరినైనా అడగండి, అట్లా దారిని పోతూ ఉండేవాళ్ళు, నీళ్ళు కావాలా అండి అని అడగండి, మజ్జిగ కావాలా అడగండి. వాలంటీర్స్ అందరికీ ఇస్తూ ఉంటారు కదా, అలా సేవ చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు అయోధ్యలో రామమందిరమైన సంవత్సరం, విశేషమైన సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే సీతా అమ్మవారు పుట్టిన సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. సీతా అమ్మవారు పుట్టిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం అని శాస్త్రం చెప్తుంది. ఆ క్రోధిలో మనం అంతా ఉన్నాం. చూసారా, ఆవిడ కామాం క్రోధ సంభవాం, కామాక్షేం క్రోధ, బహుశా అది క్రోధి సంభవం ఉండొచ్చేమో. తర్వాత లోకంలో క్రోధ సంభవం అయిపోయింది. క్రోధి సంవత్సరంలో పుట్టావమ్మ నువ్వు అని. అందుకని ఇది విశేషం. అక్కడ అయోధ్యలో రామ మందిరం అయింది, ఆశ్రమం కూడా వస్తోంది త్వరలోనే. అయోధ్యలో మనందరినీ పట్టుకుపోతారు అప్పాజీ తొందరగా అయోధ్యకి. అటువంటి సంవత్సరం ఇది, విశేషం. అందుకనే ఎక్కువగా రామస్మరణ చేస్తూ, రామరాజ్యం అది రావాలి అని ప్రార్థన చేస్తూ. రామరాజ్యం ఎక్కడో లేదు, ఢిల్లీలో మనందరి మనస్సులో ఉంది, మర్చిపోవద్దు. రామరాజ్యం అక్కడ మనకు పర్వాలేదులే అనుకోకూడదు. రామరాజ్యం అందరి మనస్సులో ఉండాలి, అదే రామరాజ్యం. అటువంటిది రావాలి అని మనం ఎల్లుండి ప్రార్థన చేసుకోవాలి. రామనవమి, ఈరోజే నీ పుట్టు, ఈరోజే నీ పెళ్ళి, ఏనాడు నువ్వు పెళ్ళి కొడుకేనయ్యా చెప్పారు లేదా? అట్లా రామనవమి ఆయన పుట్టినరోజు, ఆయన పెళ్లి రోజు, అన్నీ ఆ రోజే. రామనవమి అంటే అంత ముఖ్యం, ఆయనకు విశేషం.